ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆయన్ని వెంటనే లొంగిపోవాలని సుప్రీం ఆదేశించింది. ప్రభాకర్ రావు రేపు జూబ్లీహిల్స్ పిఎస్లో లొంగిపోవాలని, ఆయన్ని ఫిజికల్గా టార్చర్ చేయొద్దని పోలీసులకు సూచించింది సుప్రీం. రైట్, ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ప్రభాకర్ రావు పోలీసులు ఎదుట లొంగిపోవాల్సిందే. ఏసీపీ వెంకటగిరి దగ్గరికి వచ్చి రేపు ఆయన లొంగిపోవాలంటూ కూడా కోర్టు కాసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. అసలు ఏం జరిగింది? ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఎస్ఐబి మాజీ చీఫ్, సో ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉంటుందో పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుల ఫోన్లు విన్నారు అనేటటువంటి కేసు ఏదైతే నమోదైందో ఆ కేసులో అనుగుణంగా కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో కీలకమైనటువంటి వ్యక్తి, అది మెయిన్ ఇంపార్టెంట్. ప్రభాకర్ రావు అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను చాలా కీలకమైనటువంటి వ్యక్తి. సో ఆ ప్రభాకర్ రావును విచారించాలి, అది విచారించాలి అంటే మాకు అనుమతి కావాలి అనేటటువంటి ఒకవైపు అయితే ప్రభాకర్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించేసి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో తనకు రిలీఫ్ కావాలంటూ కూడా ఆయన అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలోనే దానికి సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతి ఇవ్వలేదు. నెంబర్ 1. ఇంకా నెంబర్ 2, సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎంటర్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అంటే తెలంగాణ పోలీసులు కూడా ఒక కౌంటర్ దాఖలు చేశారు. మాకు కొన్ని రోజుల పాటు అంటే 10 నుంచి 14 రోజుల పాటు పక్కా కూడా ప్రభాకర్ను విచారించడానికి మాకు సమయం కావాలి, ఆయన తమ కస్టడీలోకి ఇవ్వాలంటూ కూడా ఆ పిటిషన్లు అయితే పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ రిలీఫ్ అనేది ప్రభాకర్ రావుకి రాలేదు. నెంబర్ 1 అయితే. నెంబర్ 2 చూసుకుంటే మాత్రం తెలంగాణ పోలీసులు ప్రభాకర్ రావును విచారించాలి అనేటటువంటి పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇక ఏం జరగబోతుంది? రేపు ప్రభాకర్ రావు వచ్చేసి ఏసీబీ వెంకటగిరి ఎదుట లొంగిపోతారు. నెంబర్ 1. అది జరిగిన తరువాత ఆయనను విచారించేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ మొదలవుతుంది. వన్స్ ప్రభాకర్ రావును విచారించడం మొదలైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరిది ఉంది అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా బయటికి రావు. గతంలో కూడా చూసుకున్నాం, ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రావు వ్యవహారంలో కూడా పోలీసులు విచారించారు. ఆయన కస్టడీ తీసుకోవడము, మొత్తం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఏం జరిగింది అనేటటువంటి వ్యవహారాల్లో ఎవరి పేరు చెప్పారు? ప్రభాకర్ రావు పేరు చెప్పడం జరిగింది. అప్పట్లో ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావు కూడా ఉన్నారు కాబట్టి ఆయనదే పూర్తి బాధ్యత అవుతుంది. ఇప్పుడు ప్రభాకర్ రావు విచారించిన తర్వాత ప్రభాకర్ రావు నోటి నుంచి ఎవరి పేర్లు రాబోతున్నాయి అంటే ఇక్కడ ఇదంతా కూడా చైన్ లింక్ అంటారు దీన్ని. ఒక కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో ఆ దర్యాప్తులో భాగంగా కూడా నేరం ఎక్కడ జరిగింది, అసలు నేరం జరిగిందా లేదా అనే